హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నిన్న క్లాస్కి కంటిన్యూషన్. సో ఫస్ట్ క్వశ్చన్, దత్తత తీసుకున్న బిడ్డకు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో ఉండే హక్కు ఏమిటి? ఆప్షన్ ఏ సగం హక్కు మాత్రమే ఉంటుంది, ఆప్షన్ బి అసలు హక్కు ఉండదు, ఆప్షన్ సి సొంత బిడ్డకు ఉండే అన్ని హక్కులు ఉంటాయి, ఆప్షన్ డి కేవలం భరణం పొందే హక్కు ఉంటుంది. దత్తత తీసుకున్న బిడ్డకు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో ఉండే హక్కు ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సొంత బిడ్డకు ఉండే అన్ని హక్కులు ఉంటాయి. తరువాతి ప్రశ్న, దత్తత తీసుకున్న వ్యక్తికి మరియు బిడ్డకు మధ్య వయస్సు వ్యత్యాసం 21 ఏళ్ళు ఉండాలనే నిబంధన ఎప్పుడు వర్తిస్తుంది? దత్తత తీసుకున్న వ్యక్తికి మరియు బిడ్డకు మధ్య వయసు వ్యత్యాసం 21 ఏళ్ళు ఉండాలనే నిబంధన ఎప్పుడు వర్తిస్తుంది? ఆప్షన్ ఏ అన్ని రకాల దత్తతలకు, ఆప్షన్ బి కేవలం మగబిడ్డను దత్తత తీసుకున్నప్పుడు, ఆప్షన్ సి విరుద్ధ లింగం కలిగిన బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు, ఆప్షన్ డి కేవలం అనాథలను దత్తత తీసుకున్నప్పుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. పురుషుడు ఆడపిల్లను లేదా స్త్రీ మగపిల్లాడును దత్తత తీసుకుంటేనే ఈ 21 ఏళ్ల నిబంధన అనేది వర్తిస్తుంది. సో ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్ వాళ్ళని అడాప్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ 21 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనే నిబంధన వర్తిస్తుంది. తర్వాత ప్రశ్న, హిందూ వారసత్వ చట్టం ప్రకారం సవతి తల్లికి ఆస్తిలో హక్కు ఉంటుందా? హిందూ వారసత్వ చట్టం ప్రకారం సవతి తల్లికి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఆప్షన్ ఏ ఉంటుంది, ఆప్షన్ బి ఉండదు, ఆప్షన్ సి కేవలం భరణం మాత్రమే లభిస్తుంది, ఆప్షన్ డి కుమారులు ఇష్టపడితేనే ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉండదు. హిందూ వారసత్వ చట్టంలో క్లాస్ 1 వారసురాలిగా తల్లి అంటే కన్న తల్లి మాత్రమే వస్తుంది, సవతి తల్లి కాదు. సో క్లాస్ 1లో మనకి ఎవరినైతే మెన్షన్ చేస్తారో వాళ్ళు ప్రైమరీ అన్నమాట. సో వాళ్ళకి ఫస్ట్ అయితే లభిస్తుంది ఆస్తి. తర్వాత ప్రశ్న, వివాహం తర్వాత హిందూ స్త్రీ తన పుట్టిన ఇంటి కుటుంబంలో సహవారసురాలిగా కొనసాగుతుందా? వివాహం తర్వాత హిందూ స్త్రీ తన పుట్టిన ఇంటి కుటుంబంలో సహవారసురాలిగా కొనసాగుతుందా? ఆప్షన్ ఏ కొనసాగదు, ఆప్షన్ బి వివాహం తర్వాత ఆ హక్కు పోతుంది, ఆప్షన్ సి అవును వివాహం తర్వాత కూడా కొనసాగుతుంది, ఆప్షన్ డి కేవలం తండ్రి అనుమతితో కొనసాగుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అవును వివాహం తర్వాత కూడా కొనసాగుతుంది. వివరణ, 2005 సవరణ ప్రకారం కుమార్తె వివాహమైనా కాకపోయినా పుట్టుకతో వచ్చిన సహవారసత్వ హక్కును మాత్రం కోల్పోదు. తర్వాత ప్రశ్న, హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత ఇచ్చే అధికారం గార్డియన్కు ఎప్పుడు వస్తుంది? హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత ఇచ్చే అధికారం గార్డియన్కు ఎప్పుడు వస్తుంది? ఆప్షన్ ఏ తల్లిదండ్రులు ఇద్దరూ మరణించినప్పుడు, ఆప్షన్ బి తల్లిదండ్రులు బుద్ధి స్థిమితం కోల్పోయినప్పుడు, ఆప్షన్ సి తల్లిదండ్రులను బిడ్డను వదిలేసినప్పుడు, ఆప్షన్ డి పైవన్నీ జరిగినప్పుడు కోర్టు అనుమతితో. హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత ఇచ్చే అధికారం గార్డియన్కు ఎప్పుడు వస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ జరిగినప్పుడు కోర్టు అనుమతితో. దీనికి వివరణ, తల్లిదండ్రులు లేని పక్షంలో లేదా వారు అశక్తులైనప్పుడు కోర్టు అనుమతితో గార్డియన్ బిడ్డను దత్తత ఇవ్వవచ్చు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, భరణం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకునే అంశం ఏది? భరణం మొత్తాన్ని అంటే మెయింటెనెన్స్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు కోర్టు పరిగణలోనికి తీసుకునే అంశం ఏది? ఆప్షన్ ఏ దరఖాస్తుదారుడి అవసరాలు, ఆప్షన్ బి భర్త లేదా తండ్రి ఆస్తులు మరియు ఆదాయం, ఆప్షన్ సి దరఖాస్తుదారుడికి ఉన్న ఇతర ఆదాయ వనరులు, ఆప్షన్ డి పైవన్నీ. మెయింటెనెన్స్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు కోర్టు పరిగణలోనికి తీసుకునే అంశం ఏది? దీనికి సరైన సమాధానం
ఆప్షన్ డి పైవన్నీ. సెక్షన్ 23 ప్రకారం కోర్టు ఈ అన్ని అంశాలను బట్టి భరణం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. తరువాత ప్రశ్న, దత్తత చట్టబద్ధం కావాలంటే దత్త హోమం చేయడం తప్పనిసరి అని చట్టం చెబుతుందా? దత్తత చట్టబద్ధం కావాలంటే దత్త హోమం చేయడం తప్పనిసరి అని చట్టం చెబుతుందా? ఆప్షన్ ఏ అవును తప్పనిసరి. ఆప్షన్ ఏ బి లేదు ఇది ఐచ్ఛికం మాత్రమే. ఆప్షన్ సి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తప్పనిసరి. ఆప్షన్ డి ఆర్య సమాజంలో మాత్రమే తప్పనిసరి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి లేదు ఇది ఐచ్ఛికం మాత్రమే. వివరణ, చట్టం ప్రకారం ఇచ్చుట మరియు పుచ్చుకొనుట ప్రధానం. మతపరమైన హోమాలు చట్టబద్ధతకు తప్పనిసరి కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. తర్వాత ప్రశ్న, దత్తత తీసుకున్న బిడ్డ తన దత్తత కుటుంబంలో ఎవరిని వివాహం చేసుకోకూడదు? దత్తత తీసుకున్న బిడ్డ తన దత్తత కుటుంబంలో ఎవరిని వివాహం చేసుకోకూడదు? ఆప్షన్ ఏ ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. ఆప్షన్ బి సపిండ బంధుత్వంలో ఉన్నవారిని. ఆప్షన్ సి కేవలం దత్తత తీసుకున్న తల్లిని. ఆప్షన్ డి పొరుగువారిని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. దత్తత తీసుకున్న తర్వాత ఆ కుటుంబంలోని సపిండ బంధుత్వం నిబంధనలు ఆ బిడ్డకు కూడా వర్తిస్తాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. తర్వాత ప్రశ్న, సో హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్లో మనకి సెక్షన్స్ 7, 8, 9, 11 అలానే సెక్షన్ 18 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హిందూ అడాప్షన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఈ సెక్షన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో సెక్షన్స్ 6, 8, 14 అండ్ 15 చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీటిని 1-2 సార్లు చూసుకోండి. అదేవిధంగా రిమైనింగ్ సెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవైతే గ్యారంటీ గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్స్. సో ఇవైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి అదేవిధంగా గ్రూప్ 2కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. సో వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 గురించి డిస్కస్ చేసుకొని అదేవిధంగా రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.